టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ చేతులు కలుపుతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అరవింద సమేత వీర రాఘవ వంటి క్లాసిక్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు దాదాపు 8 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ఓ భారీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నటనకు, త్రివిక్రమ్ సంభాషణకు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంటుంది. కేవలం ఒక పోస్టర్తో సరిపెట్టకుండా ఒక ప్రత్యేక వీడియోను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్ర కథాంశం. యుద్ధ దైవమైన కుమారస్వామి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ రూపొందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తన సినిమాల్లో పురాణ ఛాయలను అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. ఈసారి కుమారస్వామి శక్తిని, వ్యూహాలను ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ పాత్రలో చూపించబోతున్నారట. ఇది ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని, గతంలో ఎన్నడూ చూడని విధంగా తారక్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యుద్ధ దైవం స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని అంచనాలు సృష్టిస్తుందో చూడాలి.